Hello comrades, how are you all? Welcome to our channel, శివాని ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ అందరూ తమ్మునే చూసేసి ఉంటారు. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా బాబీ 9th మంత్ ఫోటోషూట్. సో 9th మంత్ ఫోటోషూట్ అనగానే అందరికీ బ్రెయిన్లో చాలా క్వశ్చన్స్ జరుగుతున్నాయి. ఇది 9th మంత్ ఫోటోషూట్ కదా, ప్రీవియస్ మంత్ చేశానా లేదా, ఈ వీడియో కోసం ఈ ఒక్కటి చేశానా అనేది చాలామంది మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు. లేదు, నేను ప్రీవియస్ కూడా చేశాను ఫోటోషూట్. ఒక్కొక్క మంత్ది ఒక్కొక్క థీమ్లా చేసుకుంటూ వచ్చాను. అయితే స్టార్టింగ్ మంత్ది ఎలా చేశాను అంటే జస్ట్ అవి వాటి చెట్టు ఏమంటారో కూడా తెలియదు, కానీ చాలా వరకు అందరికీ తెలిసిందే. అవి మా ఇంట్లో ఉంటే ఆ చెట్టు, ఆ ఫ్లవర్స్, ఆ లీవ్స్ తీసుకొచ్చేసి ఫస్ట్ మంత్ది చాలా సింపుల్గా చేసేసాను. మీరు కనుక ఇప్పుడు షేర్ చేస్తున్నాను కదా, చూసినట్లయితే అన్నీ చాలా న్యాచురల్గా రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేవి. అట్లానే నేను ఫోటోషూట్కి యూజ్ చేశాను. ఎందుకంటే స్పెషల్గా తెచ్చి కొని స్పెషల్గా అయితే చాలా వరకు చేయలేదు. అంటే కొన్నాను, అస్సలు కొనకుండా ఉన్నాయే వాడే అయితే చేయలేదు. రెగ్యులర్గా మన ఇంట్లో దొరికే వాటికి ఇంకొంచెం ఏదైనా యాడ్ చేసి కొనుక్కొచ్చే మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేవి మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇంకా చేయబోయే మదర్స్కి ఎవరికన్నా ఇంట్లో ఎలా ఉండాలి, బడ్జెట్ పెట్టి అయితే కొనలేము అందరం. సో ఏమన్నా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితో ఎలా మనకి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. నేను కూడా చాలా వరకు ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. మ్యాక్సిమం నాకు అవైలబిలిటీని బట్టి ఉన్న వాటిని ఉపయోగించుకుంటూ ఒక్కొక్క మంత్ది ప్లాన్ చేసుకుంటూ చేశాను. వాటికి తోడు లిటిల్ బిట్ మన బడ్జెట్ ఫ్రెండ్లీగా కొంచెం వేసాను. అయితే ఫస్ట్ మంత్ ఫోటోషూట్ ఎలా చేశాను అంటే, చెప్పాను కదా, అవి మా ఇంట్లో చెట్టు ఉంది. ఆ చెట్టు పేరు కూడా నాకు తెలియదు, కానీ ఆ పూలు అయితే చాలా మంచి పూలు, దేవుడికి అయితే సమర్పించుకునేవి. మరి దేవుడికి వాడే పూలు నువ్వు ఫోటోషూట్కి వాడచ్చా అని ఇట్లా అనుకుంటారేమో. చిన్నపిల్లలని దేవుడితో సమానం అంటారు కాబట్టి, బాబు కోసమే కాబట్టి యూజ్ చేశాను. అవి మళ్ళీ నేను వెంటనే కూడా తొక్కకుండానే తీసేసి వెంటనే అవంతా ప్యాక్ చేసేసి మాకు మా ఊర్లో కాలువ ఉంది. సో ఆ కాలువలో అయితే వేసాము. మేమైతే తొక్కలేదు, అది దేవుడికి సమర్పించే అని తెలుసు కాబట్టి వాడాను. అండ్ సెకండ్ మంత్ వచ్చేసి చామంతి పువ్వులను లీవ్స్ వాడాను. ఎలా వేసాను అంటే, ఒక సైడ్ లవ్ సింబల్, ఇంకొక సైడ్ నంబరు, సెకండ్ మంత్ నంబరు, మిడిల్లో మా బాబుని పెట్టేసి, మా బాబుకి అప్పుడు మా హస్బెండ్ మాల వేసుకుంటారు. మాల వేసుకుంటే అయ్యప్ప స్వామి బొట్లు ఉంటాయి కదా, అవి పెట్టేసి అట్లా ఫోటోషూట్ అయితే తీసాను సెకండ్ మంత్ అది. అండ్ థర్డ్ మంత్ వచ్చేసి గులాబీ పూలు అండ్ తమలపాకులతో చేశాను. అన్ని ఆకులను అనుకోవచ్చు, నేను చెప్పాను కదా ఇంట్లో ఉన్నవి అందుకనే చేస్తాను. తమలపాకులు ఎందుకు తెచ్చుకున్నారు, ఇంట్లో ఎందుకు ఉంటాయి అనుకోవచ్చు. ఎందుకంటే అది థర్డ్ మంత్ నేను అమ్మవారింటి అత్తగారింటికి నిద్ర చేయడానికని ఇక్కడికి వచ్చాను. అప్పుడు తాంబూలం ఇవ్వగా మిగిలినవి ఉంటాయి కదా, పూలైనా పండ్లైనా చలివిడైనా ఇవన్నీ. సో అట్లా తమలపాకులు పూలు మిగిలిపోతే వాటిల్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం అవి ఇలా అయిపోతాయి కాబట్టి, సో నేను వాటిని వేస్టేజ్ చేయకూడదు, వాటిని యూజ్ చేయాలి కాబట్టి నేను అట్లా థర్డ్ మంత్ అయితే అట్లా సెటప్ చేసేసి వేసేసాను. అండ్ ఫోర్త్ మంత్ వచ్చేసి ఇదైతే అసలు ఇంక కొనుక్కొచ్చింది ఏమీ లేదు. ఇవైతే ఇంట్లోదే ప్యూర్గా ఒక ల్యాడర్ అయితే బియ్యంతో వేసాను. బియ్యం వేసేసి అవి 3 స్టెప్స్ ఉన్న ల్యాడర్ అయితే వేసేసి, ల్యాడర్ అంటే కొంతమంది తెలియకపోవచ్చు, నిచ్చెన ఒకటి వేసేసి, నిచ్చెన ఒక సైడ్ 1 మంత్, ఒక సైడ్ సెకండ్ మంత్, కింద సైడ్ థర్డ్ మంత్, అప్ సైడ్ ఫోర్త్ మంత్ అని పెట్టేసి పక్కన బాబుని పడుకోబెట్టేసేసా. ఇవి అయితే కంప్లీట్గా బియ్యము అండ్ శనగిత్తనాలు ఇవే కందిపప్పు, ఈ మూడే నేను వాడింది. సో ఇదైతే ఫోర్త్ మంత్. అండ్ ఫిఫ్త్ మంత్ అయితే అయితే ప్యూర్గా కొనుక్కొచ్చిందే. ఇంకా నాకు ఆ ఆప్షన్ లేదు వేరే చేయడానికి, ఎందుకంటే చాక్లెట్స్తో కూడా చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. సో చాక్లెట్స్తో చేశాను.
జస్ట్ ఏం లేదు, ఒక సైడ్ 4th మంత్, ఇంకో సైడ్ 5th మంత్ అని చెప్పేసి యారో మార్క్ వేసేసి ఇటు పెట్టాను. ఇటు సైడ్ ఒక సైడ్ ఏమో 5 స్టార్స్, ఇంకో 5th మంత్ ఏమో డైరీ మిల్క్ అండ్ యారో మార్క్ వచ్చేసి మంచితో పెట్టేసి 5th మంత్ అయితే ఇట్లా చాలా సింపుల్గా నాకు వెంటనే అయిపోయిన ఫోటోషూట్ ఏదైనా ఉందంటే 5th మంత్ది. అసలు జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా ప్రిపేర్ చేయడానికి టైం పట్టలేదు, ఫొటోస్ కూడా పెద్ద తీయడానికి టైం పట్టలేదు. సో వెంటనే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మంత్ 6th మంత్ది వచ్చేసి మేము ఎలా చేసామంటే, అది అన్నప్రాసన టైం కాబట్టి బాబుకి అన్నప్రాసన రోజు మనం అవి ఇస్తాం కాబట్టి ఒక అరిటాకు అయితే తెప్పించేసి, అరిటాకు మీద టీ కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్లో ప్రతి ఒక్క ఐటెం పెట్టేసి అంటే అన్నప్రాసన 6th మంత్ 6th డే చేస్తారు కాబట్టి ఆ రోజు కప్ అరిటాకు వేసేసి ఆ కప్ మీద ఒక్కొక్క ఐటెం, ఫస్ట్ అయితే పాయసము, ఆ రోజు మేము భోజనాలు పెట్టుకున్నాం కాబట్టి బిర్యానీ అండ్ చికెన్, ఇలా వెజ్ కర్రీ, కాజు కర్రీ, ఇట్లా ఉన్న ఐటమ్స్ మొత్తం పెట్టేసి ఆ రోజు ఏమేమైతే పెట్టామో అవన్నీ పెట్టేసి 6th లాగేసేసి ఫొటోస్ అయితే తీసాము. అండ్ 7th మంత్ వచ్చేసి ఇది మ్యాంగో టైం. సో మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో టైం అని చెప్పేసి మ్యాంగోస్తో 7 నెంబర్ రాసేసి మ్యాంగో టైం అని రాసేసి ఒక సైడ్ అబ్బాయిని ఉడకబెట్టేసి చేసేసాము. అండ్ 8th మంత్ వచ్చేసి బెలూన్స్తో చేశాను. బెలూన్స్ తెచ్చేసి ఒక 8th నెంబర్ అనేది ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది జస్ట్ మార్కెట్స్లో దొరుకుతుంటాయి నంబర్స్ కానీ, మనకి అవి లెటర్స్ కానీ అవన్నీ దొరుకుతుంటాయి. సో నేను నెంబర్ ఒకటి తెచ్చుకున్నాను 8th మంత్ అని చెప్పేసి, అదొక్కటైతే పెట్టేశాను. సో ఇంకా అట్లా సింపుల్గా, ఇది కూడా చాలా లెస్ టైం తీసుకుంది. బట్ 5th మంత్ తీసుకున్న టైం తక్కువ కన్నా ఇంకేదైతే తక్కువ తీసుకోలేదు. ఇది కూడా నాకు టైం పట్టింది బెలూన్స్ అరేంజ్ చేసుకోవడానికి, అప్ అండ్ డౌన్ అరేంజ్ చేసేసుకున్నాను బెలూన్స్. సో అది కాక ఇంకా మంత్ పెరిగే కొద్ది బేబీకి అన్నీ తెలుస్తుంటాయి. సో అబ్బా చాలా టైం పడుతుంది, అది చేసే వాళ్ళకి మాత్రమే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా 9th మంత్ బ్లాగ్ ఏంటి అంటే, ఈసారి వెజిటేబుల్స్ సెల్లర్ థీమ్ ఇది. సో వెజిటేబుల్స్ అమ్మే అతనిలాగా రెడీ చేసి, సో ఎలా చేసామనేది మీకు ఈ లాగ్లో చూపిస్తాను. మేము అసలు ఎలా చేశాను ఏంటి అంటే, ఇవి కూడా పెద్ద బయట నుంచి కొనుక్కొచ్చినవి ఏం కాదు, రెగ్యులర్గా ఇంట్లో దొరికేవి. మనం వెజిటేబుల్స్ ఏవైతే కొనుక్కుంటామో అవే ఉంటాయి నేను చేసిన వాటిల్లో, పెద్దదేం కాదు. సో ఎలా చేశానో మా బాబు అస్సలు సపోర్ట్ చేశాడా లేదా అనేది అందులో మీరు చూస్తూ ఉంటారు. సో 9th మంత్ది ఎలా చేశాను ఏంటి ఇవన్నీ అనేది ఈ వీడియోలో మీరు చూసేస్తారు. రండి కామ్రేడ్స్. సో ఇది న్యూ ఇయర్ది, ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో ఇది హోలీకి చేసిన ఫోటోషూట్ కామ్రేడ్స్. అండ్ ఫైనల్గా కామ్రేడ్స్ మన 9th మంత్ ఫోటోషూట్ ఇది. సో ఫస్ట్ అయితే నేను కింద అయితే ఒక చాప వేసేసి పైన వైట్ క్లాత్ వేసాను, మధ్యలో ఒక బ్లాంకెట్ వేసాను బాబుకి మెత్తగా ఉండడం కోసం అని చెప్పేసి. ఇంకా ఇది వెజిటేబుల్స్ థీమ్ అన్నాం కదా, సో ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు ఇలా ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఏమేమి కావాలనేది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, ఇలా ఎల్లిపాయలు ఇంట్లో ఉన్నవి. సో ఇవి ఒకటి సాంబార్ పౌడర్, ఒకటి గరం మసాలా పౌడర్ ప్యాకెట్స్ ఇంట్లో ఉన్నవే, తెప్పించినవి కాదు, స్పెషల్గా కొన్నవి కాదు. పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి బంగాళాదుంపలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇవి కూడా కొనుక్కొచ్చింది కదా, మా ఇంట్లో చెట్టు ఉంది, చెట్టుకు తెంపినవే. ఈ మునక్కాయలు మొక్క పంపించినవి, ప్రీవియస్ లాగ్ చూస్తే అర్థమవుతుంది. ఇవి టమాటోలు కొనుక్కొచ్చినవి. అండ్ ఇవి అల్లము. సో ఇది తెలిసిన వాళ్ళు ఇచ్చింది. అండ్ ఇది గల్లా పెట్టలాగా అని చెప్పేసి మనీ అట్లా అరేంజ్ చేసేసి చిల్లర కొంచెం ఉంటే అట్లా పెట్టేశాము. అండ్ ఇవి కట్టర్స్, ఇంట్లో ఉన్న స్పేస్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అవి 2 ఉంటే అట్లా పెట్టేశాను. అండ్ ఇట్లా అయితే ఫోటోషూట్ అయితే ప్లాన్ చేశాను. సో యాక్చువల్గా అయితే నేను ఎట్లా రాయాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే గూగుల్లో చేశాను. సో గూగుల్ ఎప్పుడు చూసానంటే
ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఐడియా కోసం అయితే చూశాను, అంతేగాని ముందే గూగుల్లో సెర్చ్ చేసి అవి తెప్పించి అయితే నేను సెటప్ అయితే ఏం చేయలేదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే తెప్పించి చేశాను. తర్వాత నేను ఫోటోషూట్ చేసే ముందు చూస్తే నాకు తెలిసింది చాలామంది స్కానర్స్, కాటా వేసే మిషన్ ఒకటి, లేకపోతే గల్లపెట్ట, ఇలా ఇలా సో అలా అయితే తెప్పించి పెట్టారు. నాకైతే చాలా భలే మంచిగా అనిపించింది అవి చూస్తే. అండ్ ఇంకా ఒక బోర్డు రాసి ప్రైసెస్ పెట్టేసి అవన్నీ చేశారు. నాకు అవన్నీ చూస్తే చాలా మంచిగా అనిపించింది. అబ్బా, నేను ఒక డే ముందర చేసినట్టయితే బాగుండేది, నేను కూడా అలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకునేదాన్ని అని అనిపించింది. బట్ నేను ఫస్టే ఒక ఐడియా అనుకుంటాను, ఆ ఐడియా ఇంప్లిమెంటేషన్ కోసం అయితే గూగుల్ చూస్తాను. సో అందుకని చెప్పేసి చూశాను. సో అంతేగాని ప్రత్యేకంగా అయితే ఇట్లా అయితే నేను చేయలేదు. సో ఫస్ట్ అయితే 9 రాసేసి అట్లాగా మిడిల్లో పక్కనైతే ఒక టమాటోలు, పచ్చిమిర్చి అట్లా అరేంజ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆలు అయితే ఇలా పెట్టేశాను ఒక సైడ్. నెక్స్ట్ ఇట్లా దోసకాయలు అయితే పెట్టాను. అండ్ దీని కింద ఆనియన్స్ పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఎల్లిపాయలు అయితే పెట్టేసాను ఇటు సైడ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయల పక్కన అల్లం పెట్టాను. ఇంకా ఆ తర్వాత అయితే అల్లం పక్కన కరివేపాకు పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, సాంబార్ ప్యాకెట్స్ పెట్టేశాను. ఫైనల్గా అయితే మునక్కాయలు అట్లా పెట్టేశాను, అటు సైడ్కి ఒకటి, ఇటు సైడ్కి ఒకటి, అండ్ మిడిల్లో ఒకటి అలా. ఇంకా నెక్స్ట్ అయితే మా బాబుని ఇలా రెడీ చేసాము. అస్సలు మా బాబు అయితే కామ్రేడ్స్ అస్సలు కోఆపరేటే చేయలేదు. అసలు స్టార్టింగ్లో తీసిన అయితే ఫొటోస్ ఒక్కటి కూడా మంచిగానే రాలేదు. అండ్ వాడు అన్నీ తీసేస్తూ అన్నీ పడేస్తూ ఉన్నాడు. చివరికి ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే వాడికి మేము గల్లాపెట్ట కింద పెట్టిన ఆ బౌల్ బాగా నచ్చింది. సో ఫైనల్గా ఒకసారి చూద్దాము అని చెప్పేసి అది వాడికి ఇచ్చేసాను. అండ్ వాడికి ఇచ్చేసిన తర్వాత మాత్రం కూర్చొని ఇట్లా సైలెంట్గా ఆడుకుంటూ మాకైతే కోఆపరేట్ చేశాడు బాగా. సో ఈ క్లిప్ అనేది నేను కావాలని షేర్ చేస్తున్నాను కామ్రేడ్స్. మేము ఎంత కష్టపడ్డాము, ఎలా ఫోటోషూట్ కంప్లీట్ చేసాము అనేది చూపించడం కోసం. ఒక పక్కన చూస్తుంటే మా వాడు నేను పెడుతుంటే వాడు తీసి విసిరేస్తూ ఉన్నాడు అన్నీ. చాలా టైం పట్టింది. బట్ ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసాము. ఇది మిడిల్ క్లాస్ మదర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందని నా నమ్మకం. ఈ వీడియో మోస్ట్ మనంతా మిడిల్ క్లాసే కాబట్టి ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శివాని ఛానల్. బాయ్ కామ్రేడ్స్, లవ్ యూ ఆల్.